హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఆల్రెడీ మనం యూనిట్ 2 అనేది స్టార్ట్ చేసి 6 టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. కనుక చూడనట్లయితే పైన కార్డ్స్లో వస్తుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ తర్వాత ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు టాపిక్ 7 పేరు వచ్చేటప్పటికి బూలియన్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ చూడండి, బూలియన్ ఫంక్షన్ గురించి నేనైతే కొన్ని పాయింట్స్ అనేది రాశాను. త్రూ అవర్ ఎక్సర్సైజెస్ ఇన్ సింప్లిఫైయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ we see that there are numerous ways of stating the same Boolean expression. మనం చాలా వరకు బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇక్కడ సాల్వ్ చేస్తాము. సో ఈ సింప్లిఫైయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి ఎలా ఉంటుందంటే, దీస్ సినానిమ్స్ ఫార్మ్స్ ఆర్ లాజికల్లీ ఈక్వివలెంట్ ఎక్స్ప్రెషన్స్ హ్యావ్ ఐడెంటికల్ ట్రూత్ టేబుల్స్. ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఐడెంటికల్ ట్రూత్ టేబుల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ యాజ్ మచ్ యాజ్ కన్ఫ్యూజన్ యాజ్ పాసిబుల్, డిజైనర్స్ ఎక్స్ప్రెస్ బూలియన్ ఫంక్షన్స్ ఇన్ స్టాండర్డైజ్డ్ ఆర్ కానానికల్ ఫార్మ్. యాక్చువల్గా బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మనకి పెద్ద పెద్ద సర్క్యూట్స్ వచ్చేటప్పటికి చాలా కష్టం అనేది అయిపోతుంది అనమాట. సో ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు మనకి ఈ బూలియన్ ఫంక్షన్స్ అనేది ఎలా డిజైన్ చేశారంటే, ఒక స్టాండర్డైజర్ ఫార్మ్ కింద కానీ లేకపోతే కానానికల్ ఫార్మ్ కింద కానీ మనం వీటిని సాల్వ్ చేసుకుంటే చాలా సింపుల్ గానే మనకు సాల్వ్ అయిపోతాయి అనమాట ఈ బూలియన్ ఫంక్షన్స్. నెక్స్ట్ టాపిక్ 8 పేరు కనుక చూసుకున్నట్లయితే ఎస్ఓపి అండ్ పిఓఎస్. యాక్చువల్గా మనకి 2 కెనానికల్ ఫార్మ్స్ అనేది ఉంటాయన్నమాట. ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం కదా కెనానికల్ ఫార్మ్స్ ఉంటాయని. సో ఇక్కడ మనకి 2 కెనానికల్ ఫార్మ్స్ ఉంటాయి. ఒక కెనానికల్ ఫార్మ్ పేరు వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, అదే ఎస్ఓపి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే పిఓఎస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం యూనిట్ 1 లెక్చర్స్ కనుక మీకు గుర్తున్నట్లయితే మనం ఏమనుకున్నాము, బూలియన్ ప్రొడక్ట్ అంటే మనం ఈ అండ్ గేట్ కింద రిప్రజెంట్ చేస్తాము, అలాగే సమ్ అంటే ఆర్ గేట్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఇంకా మీకు గుర్తుండాలంటే మనం ఈ అండ్ గేట్ ని డాట్ కింద రిప్రజెంట్ చేస్తాము, అలాగే ఆర్ గేట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ప్లస్ తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇన్ ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్ అండ్ వేరియబుల్స్ ఆర్ టుగెదర్. యాక్చువల్ గా ఎస్ఓపి ఫార్మ్ వచ్చేటప్పటికి ఫంక్షన్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇది నెక్స్ట్ స్లైడ్స్ లో అనేది తెలుస్తుంది మీకు. ఫంక్షన్ అనేది మనకి ఇలా ఇస్తారు. అయితే మనం సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనే ఫార్ములా కనుక మనం రాయాలి అనుకుంటే మనం ఏం చేయాలి, XY ప్లస్ XZ ప్లస్ YZ అనేది రాయాలి. యాక్చువల్గా మనం ఎండ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్ చేయాలన్నమాట. ఇంకా సింపుల్ గా ఈ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ పేరు అనేది ఎలా వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే చూడండి, సమ్ ఆఫ్ అంటే సమ్ వచ్చేటప్పటికి ఇది సమ్ ఆఫ్ దేనికి, ప్రొడక్ట్స్ కి మనకు సమ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇంటూ ఎండ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఆర్ గేట్ అనేది చేస్తున్నాం, అది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ వచ్చేటప్పటికి ఆర్ వేరియబుల్స్ ఆర్ ఎండ్ టుగెదర్. ఇక్కడ మనం ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్. అయితే ఇక్కడికి చూసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇది ఆర్ వేరియబుల్, ఇది ఆర్ వేరియబుల్, ఇది ఆర్ వేరియబుల్. వీటికి మనం ఎండతో అనేది జాయిన్ చేస్తున్నాం మనం ఈ అండ్ గేట్ ఉపయోగించి, అంటే ఇంటూ ఉపయోగించి మనం ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. సో ప్రొడక్ట్ ఆఫ్ సమ్ వచ్చేటప్పటికి మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ని ప్రొడక్ట్ చేయడం అనమాట. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని ఉంటే కనుక మనం ఏం చేయాలి, ప్రొడక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమ్ అనేది చేయాలి. ఇక్కడ సెకండ్ ప్రొడక్ట్స్ అని చూడండి, అది ఇక్కడ వస్తుంది. సమ్ అనేది ఏంటంటే వీటి మధ్యలో అనేది వస్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి కరెక్ట్ గా. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అని ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఏం చేయాలి, ప్రొడక్ట్ అనేది సెంటర్ లో వస్తుంది, ఇక్కడ ప్రొడక్ట్ అనేది వస్తుంది, సమ్స్ అనేది మధ్యలో మనకు ఉండే వేరియబుల్స్ అనేవి అవుతాయి అనమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అని మనం ఇక్కడ పిలుస్తాం. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ 9 పేరు వచ్చేటప్పటికి డెఫినేషన్స్. లిటరల్ అంటే ఏ వేరియబుల్ ఆర్ ఇట్స్ కాంప్లిమెంట్ కనుక ఉంటే మనం దాన్ని మనం లిటరల్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రొడక్ట్ టర్మ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రొడక్ట్ టర్మ్ ని మనం దేనితో డినోట్ చేస్తాము, డాట్ తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ సమ్ టర్మ్ అనేది మనం దేనితో డినోట్ చేస్తాము, ప్లస్ తోనే డినోట్ చేస్తాం. నెక్స్ట్ మిన్ టర్మ్ ని మనం సింపుల్ గా డెఫినేషన్స్ ఎలా చెప్తామంటే, ఏ ప్రొడక్ట్ టర్మ్ ఇన్ విచ్ ఆల్ ద వేరియబుల్స్ అపియర్ ఎగ్జాక్ట్లీ వన్స్, అది ఒకసారి అనేవి అపియర్ అనేవి అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, మిన్ టర్మ్ అంటే ప్రొడక్ట్ టర్మ్స్ కింద మనం రిప్రజెంట్ చేయాలి, ఐదర్ కాంప్లిమెంటెడ్ గా కానీ అన్కాంప్లిమెంటెడ్ గా కానీ.
నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్స్. మ్యాక్స్ టర్మ్స్ కనుక చూస్తున్నట్లయితే దాని సమ్ టర్మ్స్ కింద మనం అనేది డిఫైన్ చేస్తాం. ఇన్ విచ్ ఆల్ ద వేరియబుల్స్ అపియర్ ఎగ్జాక్ట్లీ వన్స్. దీనికి కూడా వేరియబుల్స్ అనేవి ఒకసారి మనకి అపియర్ అనేవి అవుతాయి. అది కూడా కాంప్లిమెంట్ లో కానీ లేకపోతే అన్కాంప్లిమెంటరీ ఫామ్ లో కానీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిన్ టర్మ్స్ వచ్చేటప్పటికి మనకి ప్రొడక్ట్ టర్మ్స్ లోకి అయితే వస్తాయి. అలాగే మ్యాక్స్ టర్మ్స్ వచ్చేటప్పటికి మనకి సమ్ టర్మ్స్ లోకి అయితే వస్తాయి. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి నెక్స్ట్ మాడ్యూల్స్ క్లియర్ మ్యాప్స్ కట్టి ఇవన్నీ సాల్వ్ చేసినప్పుడు ఇవి చాలా యూజ్ ఉంటాయి. టాపిక్ 10 పేరు వచ్చేటప్పటికి ట్రూత్ టేబుల్ నోటేషన్స్ ఫర్ మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాము, మ్యాక్స్ టర్మ్స్ అనేది మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము, సమ్మతో అయితే రిప్రజెంట్ చేస్తాం. అలాగే మిన్ టర్మ్ అనేది మనం ప్రొడక్ట్ టర్మ్స్ అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్ ఆర్ ఈజీ టు డొనేట్ యూజింగ్ ఏ ట్రూత్ టేబుల్. యాక్చువల్ గా ఇది ఒక ట్రూత్ టేబుల్ అనమాట. ఈ వాల్యూ అంతా 0, నెక్స్ట్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. ఆల్రెడీ ఇవే మనం యూనిట్ 1 లో అయితే డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో కనుక చూడనట్లయితే పైన కార్డ్స్ లో వస్తుంది, సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ మిన్ టర్మ్స్. మిన్ టర్మ్స్ వచ్చేటప్పటికి మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం అనుకున్నాము, ప్రొడక్ట్స్ తో అయితే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్స్ వచ్చినప్పుడు మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము, సమ్స్ తో అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మిన్ టర్మ్స్ కి వచ్చేటప్పటికి 0, 0, 0 అని ఉంటే కనుక దానికి మనం ఎక్స్, వై, జెడ్ ఈ 3 వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 వేరియబుల్స్ లో మనకి 0, 0, 0 అనేది ఇచ్చారు. సో మనం మిన్ టర్మ్స్ లో 0 వచ్చిందంటే దానికి మనం బార్ పెట్టుకోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. మిన్ టర్మ్స్ కి వచ్చేటప్పటికి 0 వచ్చేటప్పటికి బార్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్స్ లో 0 అనేది వచ్చేటప్పటికి మనం బార్ అనేది ఏమి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మిన్ టర్మ్స్ కి వచ్చేటప్పటికి డాట్ అనేది ఉపయోగించాలి, మ్యాక్స్ టర్మ్స్ కి వచ్చేటప్పటికి ప్లస్ అనేది ఉపయోగించాలి. సో ఇక్కడ 0, 0, 0 ఉంది, ఎక్స్ వాల్యూ 0 ఉంది, వై వాల్యూ కూడా 0 ఉంది, జెడ్ వాల్యూ 0 ఉంది. సో మిన్ టర్మ్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, ఏం చెప్పాను, 0 అంటే బార్ పెట్టుకోవడం చెప్పాను. సో ఎక్స్ బార్, వై బార్, జెడ్ బార్. అది దేనికి 0 వాల్యూ. సో M0 అని అయితే రాసుకున్నాను. మిన్ టర్మ్స్ కి వచ్చేటప్పటికి మనం స్మాల్ m తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్స్ కి వచ్చేటప్పటికి మనం క్యాపిటల్ M తో అయితే డినోట్ చేస్తాం. సో అదంతా కూడా మీకు మొత్తం ఒక ట్రూత్ టేబుల్ లో రిప్రజెంట్ చేశాను. ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. వీడియో పాజ్ చేసి ఒకసారి దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి నోట్స్ లో కనుక మీరు రాసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 0 ఉంది, వై వాల్యూ 0 ఉంది, జెడ్ వాల్యూ 0 ఉంది అని ఆల్రెడీ మనం చూసాము. మ్యాక్స్ టర్మ్స్ కనుక చూసుకున్నట్లయితే నేను ఏం చెప్పాను, 0 వచ్చినప్పటికీ బార్ కట్ట ఏం పెట్టకూడదు, 1 వచ్చినప్పటికి బార్ పెట్టాలి మ్యాక్స్ టర్మ్స్ లో. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేశాను, క్యాపిటల్ M ఆఫ్ 0 కింద అయితే రిప్రజెంట్ చేశాను. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇందులో ర్యాండమ్ గా చూసుకున్నట్లయితే మనం 5 అనేది తీసుకుందాం. 5 లో చూడండి మనకి ఎక్స్ వాల్యూ 1 ఉంది, వై వాల్యూ 0 ఉంది, మళ్ళీ జెడ్ వాల్యూ 1 ఉంది. సో దీన్ని మనం మిన్ టర్మ్స్ లో కనుక రాయాలనుకుంటే ఎలా రాస్తాము, ఇక్కడ 1 ఉంది, 1 ఉందంటే మనం బార్ పెట్టవసరం లేదు. సో బార్ పెట్టలేదు ఎక్స్ వాల్యూకి. నెక్స్ట్ వై వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది, వై వాల్యూ 0 ఉందంటే బార్ పెట్టాలి. సో ఇక్కడ నేనైతే బార్ పెట్టాను. నెక్స్ట్ జెడ్ కి ఏముంది, 1 అనేది ఉంది, జెడ్ 1 అయితే మనం బార్ పెట్టవసరం లేదు. సో నేనైతే ఇక్కడ బార్ పెట్టలేదు. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 5 అని చెప్పి తెలియడానికి మనం స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ మనం కింద అయితే దీని వచ్చేస్తాం అనమాట. సో అదే దానికి మ్యాక్స్ టర్మ్ అనేది చూడండి, దీనికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట మ్యాక్స్ టర్మ్ అనేది. అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం బార్ పెట్టలేదంటే నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్ లో మనం బార్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనం బార్ పెట్టామంటే ఇక్కడ మనం బార్ పెట్టకూడదు, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే మిన్ టర్మ్స్ వచ్చినప్పటికి మనం ఎప్పుడు కూడా స్మాల్ m తో డినోట్ చేస్తాము, మ్యాక్స్ టర్మ్స్ వచ్చినప్పటికి మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ M తో అయితే డినోట్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం మ్యాక్స్ టర్మ్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది, 1, 0, 1 ఉంది, 1 ప్లేస్ దగ్గర బార్ పెట్టుకోవాలి, 0 ప్లేస్ దగ్గర ఏం పెట్టుకోకూడదు, 1 ప్లేస్ దగ్గర మళ్ళీ బార్ పెట్టుకోవాలి. మ్యాక్స్ టర్మ్ వచ్చినప్పటికి ఏం చేయాలని చెప్పాను, మూడిటిని మనం యాడ్ చేయాలని చెప్పాను. సో ఇదన్నమాట మనకు వచ్చిన వాల్యూ. అదే ఇక్కడ రాశాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎస్యూమ్ 3 వేరియబుల్స్ అని చెప్పి తీసుకున్నాను. ఆల్రెడీ 3 వేరియబుల్స్ అనేది తీసుకున్నాను. ఎనీ బూలియన్ ఫంక్షన్ కెన్ బి expressed as unique sum of minterms and a unique product of max terms. చూడండి ఇక్కడ యూనిక్ సమ్ ఆఫ్ minterms అంటే ఇవన్నమాట. ఈ minterms నేను యూనిక్ సమ్ ఆఫ్ minterms అని పిలుస్తున్నాను. అలాగే ఇవి max terms అన్నమాట, ప్రొడక్ట్స్ ఆఫ్ max terms.
సో ఇన్ అదర్ వర్డ్స్ ఎవ్రీ ఫంక్షన్ ఎఫ్ హ్యాస్ టూ కెనానికల్ ఫార్మ్స్. ఏ ఫంక్షన్ కైనా సరే మనకి టూ కెనానికల్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కెనానికల్ ఫార్మ్ వచ్చినప్పటికి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అనమాట. మనం ఏమనుకున్నాం ఆల్రెడీ పైన డిస్కస్ అనేది చేసుకున్నాం. మిన్ టర్మ్స్ అంటే ప్రొడక్ట్ టర్మ్స్ అని, మ్యాక్స్ టర్మ్స్ అంటే సమ్ టర్మ్స్ అని. సో నెక్స్ట్ కెనానికల్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. టాపిక్ 11 పేరు వచ్చేటప్పటికి కెనానికల్ ఫార్మ్స్ అనమాట. ఇది కెనానికల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇది కెనానికల్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ 1 ఆఫ్ ఏ ఆఫ్ ఏబిసి అనమాట. ఇక్కడ చూడండి మనం ఎలా రిప్రజెంట్ చేసాము. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి సిగ్మా ఎంతో అయితే రిప్రజెంట్ చేసాము. వేర్ సిగ్మా ఇండికేట్స్ దట్ దేర్ ఈస్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పి మనం సిగ్మాతో రిప్రజెంట్ అనేది చేస్తాం. అండ్ M1246 indicates that the midterms to be included are M1, M2, M4 and M6. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మిన్ టర్మ్స్కి వచ్చేటప్పటికి స్మాల్ ఎంతో అయితే డినోట్ చేయాలి, అలాగే సిగ్మాతో కూడా డినోట్ చేయాలి. కెనానికల్ ఫార్మ్స్కి వచ్చేటప్పటికి సిగ్మా స్మాల్ ఎంతో డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఒక ఫామ్ వచ్చేటప్పటికి 5 ఎంతో అయితే మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. 0357 అనేది ఉన్నది. సో దానికి పై ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవే నెంబర్స్ మనం ఇక్కడ రాసుకుంటాం. కాకపోతే మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్ వచ్చినప్పటికి క్యాప్స్ లో అయితే రాసుకుంటాం అనమాట. ఐ మీన్ క్యాపిటల్ ఎమ్స్ లో అయితే రాసుకుంటాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఏమవుతుంది, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవుతుంది, ఇదేమో వచ్చి ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అనేది అవుతుంది అనమాట ఒక ఫంక్షన్ కి. టాపిక్ 12 పేరు వచ్చినప్పటికీ కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్ అనమాట. అయితే ఈ కెనానికల్ ఫార్మ్స్ లో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే రీప్లేస్ సిగ్మా విత్ పై ఆర్ వైస్ వర్సా అండ్ రీప్లేస్ దోస్ జేస్ దట్ అపియర్డ్ ఇన్ ద ఒరిజినల్ ఫార్మ్ విత్ దోస్ డస్ నాట్. సో ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ అనమాట. ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏబి సి బార్. యాక్చువల్గా మనం ఇక్కడ వీటిని ఏదైతే మనకు ఫంక్షన్ ఇచ్చారో వాటిని మనం డెసిమల్ అండ్ బైనరీ ఫామ్ లో కనుక రాసుకున్నట్లయితే ఇది బైనరీ ఫార్మ్స్ అనమాట. డెసిమల్ ఫామ్ లో రాసుకున్నట్లయితే 1, 2, 4, 6 ఇవి మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో దీన్ని మనల్ని ఏవైతే అంటున్నారంటే మ్యాక్స్ టర్మ్స్ లోకి అయితే కన్వర్ట్ చేయమని చెప్తున్నారు. సో మనం మిన్ టర్మ్స్ కింద ఫస్ట్ రాసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇది M1 అవుతుంది. నెక్స్ట్ ఈ 2ని మనకి ఏమవుతుంది, M2 అవుతుంది, M4 అవుతుంది, M6 అవుతుంది. నేను ఏం చెప్పాను, మిన్ టర్మ్స్ అనేది మనం సిగ్మాతో అయితే రిప్రజెంట్ చేయాలి. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ అంటే మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, 2⁻3 అంటే ఎన్ని వస్తాయి, మనకి 8 అనేవి పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. 8 అంటే మనకి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 0 to 7 దాకా అయితే మనకి స్టార్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్ ని, ఇక్కడ మనకి 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఆల్రెడీ 0 to 7 ఉన్న నెంబర్స్ లో మనకి 1, 2, 4, 6 అనేవి ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చేసాయి. సో రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి, 0, 3, 5, 7 అనే ఉన్నాయి. అదే ఇక్కడ రాసుకున్నాను. అయితే దీన్ని మనం ఎలా రాస్తాము, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ కింద అయితే రాస్తాం. సో చూడండి, 0ని 000 బైనరీ రాశాను, 011, 101, 111. యాక్చువల్గా మనం ఇందులో ఏమని డిస్కస్ చేసుకున్నాము, 0 వచ్చినప్పుడు బార్లు అనేవి ఏమీ పెట్టకూడదు, అలాగే రాసుకున్నాను చూడండి. నెక్స్ట్ 1 వచ్చినప్పుడు బార్ పెట్టుకోవాలి. అలాగే ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాడ్ చేయాలి, వీటిని మధ్యలో మనం ప్రోడక్ట్ అనేది చేయాలన్నమాట. సో అది కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఈ ప్రాబ్లమ్ ని మీరు హోంవర్క్ కింద అయితే చేయండి. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఒకసారి ఈ సమ్మని కనుక చూడండి. ఇది కానీ మీకు అర్థమైనట్లయితే మీకు కెనానికల్ ఫార్మ్స్ కన్వర్షన్ అనేది అర్థమైపోయినట్టే. నెక్స్ట్ టాపిక్ 13 పేరు వచ్చినప్పటికి స్టాండర్డ్ ఫార్మ్స్. స్టాండర్డ్ ఫార్మ్స్ ఆర్ లైక్ కెనానికల్ ఫార్మ్స్ ఎక్సెప్ట్ దట్ నాట్ ఆల్ వేరియబుల్స్ నీడ్ appear in the individual product or POS terms.
చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంది. ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి వచ్చినప్పటికి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ, బి, సి అని. ఈ 3 వేరియబుల్స్ లోని ఇక్కడ 3 వేరియబుల్స్ అనేవి వచ్చేసాయి. కానీ ఇక్కడ ఏ అనే వేరియబుల్ మిస్ అవుతుంది సార్ అన్నమాట. ఇవి స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్, స్టాండర్డ్ పిఓఎస్ ఫామ్ అనేది మనం పిలుస్తాం. మళ్ళీ చూడండి ఏబిసిలో మనకి ఇక్కడ బి అనేది మిస్ అవుతుంది. అలాగే స్టాండర్డ్ పిఓఎస్ ఫామ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏబిసి యాజ్ యూజువల్ గా ఉంది. ఇక్కడ మనకి ఏం మిస్ అవుతుంది? ఏ అనేది మిస్ అవుతుంది. ఈ టర్మ్కి వచ్చినప్పటికి మనకి బి అనేది మిస్ అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ లో టర్మ్స్ కన్నా ఇక్కడ ఏదైనా మనకి టర్మ్ అనేది మిస్ అయితే కనుక అప్పుడు దాన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్స్ కింద అయితే పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి కన్వర్షన్ ఆఫ్ ఎస్ఓపి ఫ్రమ్ స్టాండర్డ్ టు కెనానికల్ ఫామ్. చూడండి ఇక్కడ నాన్ కెనానికల్ ఫామ్ వచ్చేటప్పటికి ఎక్స్పాండ్ నాన్ canonical terms by inserting equivalent of 1 in each missing variable x. ఇక్కడ మనకి మిన్ టర్మ్స్ వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మిన్ టర్మ్స్ వచ్చేటప్పటికి మనం ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అనేది స్టాండర్డ్ ఫార్మ్స్ లో మనం సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అనేది మనం రాయాలి. యాక్చువల్గా ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అంటే మనకి వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఏ బార్, బి బార్, సి ప్లస్ బి సి బార్ ప్లస్ ఏసి బార్. ఇక్కడ మనకి ఏ మిస్ అవుతుంది? ఏ అనేది మిస్ అవుతుంది. సో నేను ఏం చెప్పాను? ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అనే ఫార్మ్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో ఇక్కడ ఏ మిస్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ ఏ బార్ అనేది ఇక్కడ రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఏం మిస్ అవుతుంది? మనకి బి అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ బి ప్లస్ బి బార్ అనేది రాసుకున్నాను. ఇది దేనికి? ఈ ఫార్ములా వచ్చేటప్పటికి ఓన్లీ మిన్ టర్మ్స్ మాత్రమే యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమమ్స్ కి వేరే ఫార్ములా అయితే ఉంటుంది. అది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో దీన్ని అయితే ఇప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఏ బార్ డి ప్లస్ దీన్ని అయితే నేను డిస్ట్రిబ్యూటివ్ ద్వారా మల్టిప్లై చేశాను. ఏ ఇంటూ బీసీ బార్ ప్లస్ ఏ బార్ బీసీ బార్ మళ్ళీ ప్లస్ ఏబి సి బార్ అలానే ఏ బి బార్ సి బార్ డిస్ట్రిబ్యూటివ్ లా ద్వారా నేనైతే దీన్ని చేశాను. ఇది యాస్టిస్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది సేమ్. సో 2 times రిపీట్ అయింది కాబట్టి ఓన్లీ మనం 1 time దీన్ని రాసుకుంటాము. సో అది రాసుకున్నాను. నెక్స్ట్ దీన్ని యాజ్ యూజువల్ గా రాసుకున్నాను. అలానే ఇక్కడ ఉన్న దీన్ని యాజ్ యూజువల్ గా రాసుకున్నాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ 15 పేరు వచ్చేటప్పటికి కన్వర్షన్ ఆఫ్ పిఓఎస్ ఫామ్ స్టాండర్డ్ టు కనానికల్ ఫామ్. యాక్చువల్గా మనకి ఇందాక మిన్ టర్మ్స్ లో ఏమని డిస్కస్ చేసుకున్నాము? ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అనేది రావాలని చెప్పి మనం అయితే డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ పిఓఎస్ ఫామ్ వచ్చేటప్పటికి మనం ఎక్స్ బార్ అనేది మనం అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ టర్మ్స్ లో మనం ఎక్స్ బార్ అనేది చేయాలి. దాని తర్వాత మిన్ టర్మ్స్ వచ్చేటప్పటికి ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ అనేది చేయాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఇచ్చారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బి బార్ ప్లస్ సి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ సి బార్ అని అయితే మన ప్రాబ్లం ఇచ్చారు. నేను ఏం చెప్పాను? దీన్ని యాడ్ చేయాలి అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఏం మిస్ అవుతుంది? ఇక్కడ మనకి ఏ అనేది మిస్ అయింది. ఇక్కడ మనకి ఏం మిస్ అవుతుంది? బి అనేది మిస్ అవుతుంది. సో ఏ ఇంటూ ఏ బార్ రాసుకున్నాను. అలాగే బి ఇంటూ బి బార్ రాసి దీన్ని అయితే ప్లస్ అనేది చేశాను ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ తో. ఇది యాస్టీస్ గా ఉండిపోతుంది. ఇది యాస్టీస్ గా ఉండిపోతుంది. అలానే ఇప్పుడు మనం దీన్ని విడతీద్దాం. ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కింద రాసుకున్నాను. అలాగే ఇక్కడ ఏ బార్ ని ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కింద అయితే రాసుకున్నాను. సేమ్ అలానే ఇక్కడ బిని కూడా విడదీద్దాం. ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ కింద రాసుకున్నాను. అలాగే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కింద రాసుకున్నాను. ఇక్కడ మనం ఏం చూసాము? రిమూవ్ డూప్లికేట్ మిన్ టర్మ్స్. ఆల్రెడీ ఒక టర్మ్ అనేది ఉంది. సేమ్ అదే టర్మ్ మళ్ళీ రిపీట్ అయింది. సో మనం ఏం చేస్తాము? ఓన్లీ 1 time దీన్ని రాసుకుంటాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది సేమ్ యాస్టీస్ గా ఉండిపోతుంది. అలాగే ఇది యాస్టీస్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇది ఈ టర్మ్ మనకు ఒకటే కాబట్టి నేను ఒకసారి రాసుకున్నాను. సో ఒకసారి రాసుకున్నాను.
ఆ తర్వాత ఇది కూడా యాజ్ తీసుకు ఉండిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.